విశాఖ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతోంది కాబట్టి ఈ రోజు మనం ఇప్పుడు ముత్యాలంపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజల్ని, 2 జిల్లాల అనకాపల్లి విశాఖ జిల్లా ప్రజల్ని మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి, ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ సూచన. మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్ని కూడా సమకూర్చాం. దాంతో పాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టా. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టు కూర్చున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టలు దిగి ఊరి మీదగా పంట పొలాల మీదగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరు నాయకులు రోడ్ల మీదే ఉన్నాం. మీ అందరికీ విజ్ఞప్తి, టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం. అలా దాంతో పాటు మేమందరూ కూడా మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏ చిన్న అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి. తక్షణమే నిమిషాల్లో మీకు సాయం అందించే ఆలోచన మేము చేస్తా ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి కూర్చున్న వర్షాల వల్ల గోడలు నాని ఉంటాయి. పాత ఇల్లు గోడల పక్కన ఎవరు ఉండకండి. గోడ కూలితే ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగే ప్రమాదం ఉంది. వీక్ గా ఉన్న గోడల పక్కన కూడా ఎవరు పడుకోవటం కానీ, ఉండటం కానీ చేయొద్దండి. అలాగే ఎవరైతే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్నారో ముందే చెప్తే డాక్టర్లే మేము పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందండి. ఎలక్ట్రిసిటీ కానీ, రెవెన్యూ కానీ, మండల ఎండిఓ సిబ్బంది కానీ అందరం కూడా రోడ్ల మీదే మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తీవ్రత తగ్గిన తర్వాత మేమే మీకు పిలుపునిస్తాం. అప్పటి వరకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. గోంతా తుఫాన్ సందర్భంగా మేము గాజువాక ప్రాంతంలో, ముఖ్యంగా పెద్దగంటాడలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలు, అలాగే గంగవరం ఈ నీరు నించుడిపోవడం వల్ల రోడ్డు పాడైపోయినటువంటి ప్రాంతం, అలాగే యారాడ్లో ఆ సముద్ర తీర ప్రాంతం, అవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా మరి ఈరోజు అధికార యంత్రాంగంతో వెళ్ళి సందర్శించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రోడ్డుపైకి నీరు రావడానికి అంటే బ్యాక్ వాటర్ కారణం ఏవైతే డ్రైన్స్ అన్ని చోక్ అయిపోయి, లేకపోతే ఆ డ్రైన్ వాటర్ అంటే ఈ వరద నీరుకు సరిపడేటువంటి కల్వర్ట్ డిజైన్ కావచ్చు, ఇలాగా కొన్ని సమస్యలతో రోడ్డుపైకి నీరు వస్తుందండి. దాన్ని పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఎండ్ కెనాల్ అంటే మనకి ఈ వరద నీరంతా కూడా తీసుకుని సముద్రంలోకి తీసుకువెళ్ళేటువంటి ఆ కెనాల్, పరివాహక కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరమ్మతులు చేయాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి ఈ సిల్ట్ అంతా తీయాలి, పూడికి అంతా కూడా తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో
సో దాన్ని కేవలం ఒక జీవీఎంసీ అధికారులు తలుచుకుంటే సరిపోదు. దాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులతోని గంగవరం పోర్టు అధికారులతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా పర్యవేక్షించడం అంటే కోఆర్డినేట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కొండవాల్ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుందేమో అని ముందే గ్రహించి అధికారులను పంపి వాళ్ళని ఖాళీ చేయించి ఇలాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు మేము సింహగిరి కాలంలో ఉన్నటువంటి స్కూల్లోకి వచ్చాం. ఇక్కడ కొంతమందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంటే ప్రమాదం ముందుగానే పసిగట్టి మరి ఆ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్లేన్ ఏరియాస్ లో కూడా ఉంటున్నటువంటి వారికి కొంచెం డైలాపిడేటెడ్ స్టేట్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అంటే కొంచెం పడిపోతాయేమో అనే ఒక అనుమానం ఉన్నటువంటి బిల్డింగ్స్ నుంచి కూడా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా మనకి గత అనుభవం నుంచి తెలుసుకుంటే హరిజన్ జగ్గపాలెంలో ముంపు గురైనటువంటి ప్రాంతం ఉంది. అలాగే కుచ్చిబాంబు కాలనీలో ఉంది. ఇదే కాకుండా ఈ పెదగంటలో ఉన్నటువంటి హౌసింగ్ కాలనీ, రిక్షా కాలనీ, రామచంద్ర నగర్ ఇంట్లో కూడా గతంలో ముంపుకి గురైనటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆ ప్రాంతంలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాండి. కనుక మేము అదే కాకుండా మా కార్యకర్తలు, నాయకులు, కూటమి పార్టీ నాయకులందరికీ కూడా వాళ్ళ ప్రాంతాల్లోనే కొంచెం అలర్ట్ గా ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగిందంటే దీంతో పాటు సచివాలయం స్టాఫ్, జీవీఎంసీ, పోలీస్, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిపి ఏపీఈపీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా గత హుదూద్ అనుభవం నుంచి మనకు తెలిసింది ఏంటంటే పవర్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువగా ఈదురుగాలికి. సో వాళ్ళని కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా హాస్పిటల్స్ లో కూడా ఈ జనరేటర్స్ కి కావాల్సినటువంటి ఆయిల్ అది కూడా సమకూర్చుకోవడం కూడా తగ్గ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ తుఫాన్ అనేది సాయంత్రానికి కొద్ది ఉధృతి పెరుగుతుంది అంటున్నారు. ముందు జాగ్రత్త జరిగే మీ అందరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఇప్పుడు కింద ఉప్మా రెడీ అవుతుంది, భోజనాలు రెడీ అవుతా ఉన్నాయి. ఎంతమంది వచ్చినా అందరికీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఇప్పుడు ఏదో లేట్ అయిందని కొంతమంది చెప్పారు. సామాన్లు అంటే వచ్చే కొద్ది రావడం లేట్ అయిందని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నిమిషం నుంచి చిన్నపిల్లలు ఉంటే పాలు, మంచినీళ్లు, బ్రేక్ఫాస్ట్, ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనాలతో సహా ఏది లేట్ లేకుండా ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా చేసే సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, బాగుంది కదా అని చెప్పి మనకు చెప్పకుండా ఎవరు కూడా ఏటకి వెళ్ళడం కానీ ఇళ్ళకి వెళ్ళడం కానీ చేయకండి. సాయంత్రానికి అంతా కూడా మనకు క్లారిటీ వస్తుంది నైట్కి. ఆ నైట్ అంతా మన ప్రాంతానికి కాకుండా ఏరియా ప్రాంతానికి తీరం దాటే పని అయితే మనం సేఫ్ జోన్ లో ఉంటాం. గంటకి 100 కిలోమీటర్ల వేగంతో కారులు వస్తాయని చెప్పి పెద్దలు